ఎస్ సార్. కానీ సరిగ్గా అర్థం కావట్లేదు సార్, మధ్య మధ్యలో కట్ అవుతుంది. జాయిన్ అయ్యారు, అందరు జాయిన్ అయ్యారా? ఎస్ సార్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మార్నింగ్ ఒక క్వశ్చన్ నేను వదిలేస్తాను, సాల్వ్ చేస్తారమ్మా అది. ఎస్ సార్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, దీనిలో క్వశ్చన్ నెంబర్ 2. 2లో ఏ క్వశ్చన్ ఏంటంటే sin inverse x whole square plus sin inverse y whole square is equal to pi square by 2. Implies x cube plus y cube. X cube plus y cube is equal to dash. సో దీనిలో ఆప్షన్స్ ఏంటంటే p ఎంత ఇచ్చాడంటే 1 ఇచ్చాడు, q -2, r ఏమో 0 అండ్ s ఏమో 2 అని ఇవ్వటం జరిగింది. ఇది క్వశ్చన్ మనకి సాల్వ్ చేద్దాం.
solution. చూడండి, ఇక్కడ మనకి ఏదైతే ఇచ్చాడో ప్రాబ్లంలో ఏదైతే మనకు కనబడుతుందో దాన్ని ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ప్రాబ్లం ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితేనే మీరు దానికి సొల్యూషన్ అనేది రాబట్టగలుగుతారు. వాడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అది ఎంత అయ్యే ఛాన్స్ ఉంది అనే దాన్ని గెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చూస్తున్నారనుకోండి. ఈ ఈక్వేషన్లో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఇది ఎలా కనబడుతుంది మీకు మ్యాథమెటికల్గా ఇది ఎలా కనబడుతుందంటే, ఓకే, ఇది ఎలా కనబడుతుందంటే ఇదేమో క్యాపిటల్ ఎక్స్ ప్లస్ ఇదేమో క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏదో ఒక కే అని ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఎక్స్ అన్నా సంథింగ్ కేలో ఏదో ఒక పార్ట్ అవ్వాలి, వై అన్నా ఏదో ఒక పార్ట్ అవ్వాలి, అంతకు మించి ఇంకేం లేదు అక్కడ. అంటే ఒకే ఒక ఈక్వేషన్ ఇవ్వటం జరిగింది. అన్నోన్ థింగ్స్ ఏమో రెండు ఉన్నాయి, ఒకటి ఎక్స్ ఒకటి వై. అది ఒక్క ఈక్వేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి వేరియబుల్స్ కనుక్కోవాల్సినటువంటి విషయాలు రెండు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో ఎక్స్ వై కనుక్కోవాలి. మీరు ఈ ఈక్వేషన్ లో ఎక్స్ వై కనుక్కోవాలి. ఎక్స్ వై కనుక్కోవాలంటే ఎన్ని ఈక్వేషన్లు కావాలి మీకు? 2 ఈక్వేషన్స్ ఆర్ నీడెడ్. కానీ ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? ఒకటే ఇచ్చాడు. అటువంటిప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని ఒక సూటబుల్ వాల్యూగా నువ్వు కన్సిడర్ చేసి చేయాల్సి ఉంటుంది. ఓకే, అది గెస్ చేయమని అడగట్లా. దాంతోపాటు ఎక్స్ వై కనుక్కున్న తర్వాత ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ యాడ్ చేస్తే ఎంత అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ అర్థమైంది కదా? అంటే ఇండిపెండెంట్ గా మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. ఈ కింద ఆప్షన్ లో ఏది సూట్ అవుతుంది అనేది క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ అర్థమైంది కదా? ఇప్పుడు దీన్ని మనం ఆన్సర్ చేద్దాం. చూడండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే ప్లస్ ఆర్ మైనస్ π/√2 అని రాసి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అవునా కాదా? దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఏమొస్తుంది? π²/2గా వచ్చేది ఏమ్మా? π²/2 వస్తుంది. సో నేనేం చేశానంటే దీన్ని ఇండివిజువల్ గా తీసేసుకున్నాను. లేకపోతే ఇదే విషయాన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఎలాగంటే ముందు ఒక 2 రాసేసుకుని కింద 4 చేసి ఇలా కూడా రాయొచ్చు. ఎందుకంటే 2 క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆ పని చేస్తాం. 2 అని రాసి π²/4 అని రాస్తాను. ఓకేనా? అప్పుడు కూడా వచ్చేది అదేగా, వాడిచ్చిందేగా. ఇప్పుడు వీటిల్లో ఏది బెస్ట్ అని మీరు ఆలోచిస్తున్నారు? అది ఇంపార్టెంట్. మీ ఆలోచనలు ఇంపార్టెంట్ అన్నమాట మనకి. నేనేం చేస్తున్నానంటే దీనిలో ఇక్కడ ఎట్లాగో 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకటి తీసుకుంటా, ఇక్కడ ఒకటి తీసుకుంటా దీనిలోంచి. ఓకే, అలా తీసుకున్నప్పుడు నాకు వచ్చే వాల్యూస్ ఏంటంటే స్క్వేర్ కూడా రిమూవ్ చేసి రాస్తున్నాను. ఒకటి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎట్లాగో 2 ఉన్నాయి కాబట్టి 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ π/2 అని రాసా ఒకదాన్ని. ఇంకో వాల్యూని ఏమని తీసుకుంటున్నారంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ π/2 అని తీసుకుంటాం. ఇలా 2 క్వాంటిటీస్ కన్సిడర్ చేయడం జరిగింది. ఓకే, అప్పుడు దీని నుంచి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఏమ్మా, దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఇక్కడ నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏమవుతుందంటే సైన్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ π/2 అంటే వాల్యూ ఎంత వస్తుంది? ప్లస్ ఆర్ మైనస్ 1 వచ్చింది. అట్లాగే సెకండ్ సైడ్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే, మీరు ఈ సైడ్ కూడా అబ్జర్వ్ చేసుకుంటే దీని నుంచి y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే సైన్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ π/2 ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లస్ ఆర్ మైనస్ 1. అంటే ఎక్స్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 1 వచ్చింది, వై వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 1 వచ్చింది. అప్పుడు నేనేం చేస్తున్నానంటే 4 కాంబినేషన్స్ ఆర్ పాసిబుల్ మనకి.
అవేంటో చెప్తున్నాను. ఒకటి, ఇక్కడ నేను x వాల్యూ తీసుకున్నాను, y వాల్యూ తీసుకున్నాను, x క్యూబ్ వాల్యూ తీసుకున్నాను, y క్యూబ్ వాల్యూ తీసుకున్నాను, x క్యూబ్ ప్లస్ y క్యూబ్ వాల్యూ తీసుకున్నాను. ఓకే, రైట్. ఇక్కడ నేను +1 తీసుకున్నా, +1 తీసుకున్నా. x క్యూబ్ ఎంత అవుద్ది? 1 తీసుకున్నప్పుడు 1. y క్యూబ్ ఎంత అవుద్ది? 1. x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ఎంత అవుద్ది? 2. ఇది అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ వాల్యూ ఏం చేస్తున్నానంటే, నెక్స్ట్ వాల్యూ ఇది -1 తీసుకున్నా, ఇది -1 తీసుకున్నాను. ఓకే, అప్పుడు x క్యూబ్ ఎంత అవుతుందంటే -1 అవుతుంది. y క్యూబ్ ఎంత అవుతుందంటే -1 అవుతుంది. రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే -2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ -1 తీసుకుని ఇక్కడ +1 తీసుకున్నాను. x క్యూబ్ అన్నప్పుడు -1, y క్యూబ్ అన్నప్పుడు +1, రెండు యాడ్ చేసినప్పుడు 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ +1 తీసుకున్నాను, ఇక్కడ -1 తీసుకున్నాను. ఇక్కడ +1 అవుతుంది x క్యూబ్ అన్నప్పుడు, -1 హోల్ క్యూబ్ అన్నప్పుడు -1 వస్తుంది. సో ఇక్కడ కూడా నాకు 0 రావటం జరిగింది. అంటే మనకి ఆన్సర్ పార్ట్ ఎంత వచ్చింది? ఆన్సర్ పార్ట్ ఎయిదర్ 0 ఆర్ -2 అనేవి +2, -2 ఆర్ 0. ఇవి మనకు ఆన్సర్స్. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనకి ఆన్సర్స్ ఏమొస్తాయంటే, ఈ క్వశ్చన్ నుంచి ఏమొస్తాయమ్మా? ఈ క్వశ్చన్ నుంచి ఆన్సర్స్ మనకి -2 వచ్చింది, అంతేనా? Yes, sir. 0 2. -2 వచ్చింది ఒకటి, తర్వాత 0 ఒకటి వచ్చింది, అండ్ +2 ఒకటి. ఇవి ఆన్సర్స్ గా వచ్చింది. అర్థమైంది క్వశ్చన్? Yes, sir. నెక్స్ట్ 2లో B. నోట్ చేసుకున్నారా? చేసాం సార్. 2లో B. 2లో B ఏమి ఇచ్చాడంటే cos ఇన్వర్స్ x హోల్ స్క్వేర్ cos inverse x whole square plus cos inverse y whole square cos inverse y whole square is equal to 2 pi square. Is equal to 2 pi square. మన బాగా తట్టుకోలేక వాడే ఇచ్చేసినట్టున్నాడు. Implies x cube plus y cube is equal to how much? దీనికి కూడా ఆప్షన్స్ సేమ్ ఆప్షన్. ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ P, ఆప్షన్ P1, ఆప్షన్ Q, ఆప్షన్ Q -2, ఆప్షన్ R 0, ఆప్షన్ S +2. ఈ సొల్యూషన్ అని రాయండి. సొల్యూషన్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఒకసారి కన్సిడర్ చేయండి. దాట్లాగే cos ఇన్వర్స్ x హోల్ స్క్వేర్ ప్లస్ చెప్పండి తర్వాత ఏం రాయాలో cos ఇన్వర్స్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నానంటే నేను ఏం రాయొచ్చురా +r - π హోల్ స్క్వేర్ ప్లస్ +r - π హోల్ స్క్వేర్ రాయొచ్చు ఎట్లాగా? Yes, sir. అప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే 2 π స్క్వేర్ వచ్చేది అంతేగా? Yes, sir. అంటే దీని నుంచి cos ఇన్వర్స్ x is equal to +r - π and also cos inverse y is equal to +r - y. This implies x is equal to cos of +r - π comma y is equal to cos of +r - π.
ఇక్కడ కాస్ అనేది ఈవెన్ ఫంక్షన్ అవటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే కాస్ పై ఎంతమ్మా -1. -1. నువ్వు ప్లస్ తీసుకున్నా మైనస్ తీసుకున్నా అదొకటే వస్తుంది, అదొకటే వస్తుంది. అప్పుడు డైరెక్ట్ గా మీరు x³ + y³ చేస్తే -1 -1 ఎంత వచ్చింది? -2 వచ్చింది. -2 రావడం లేదు. అంటే ఇప్పుడు ఈ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే జస్ట్ దీనికి ఒకే ఒకటి వస్తుంది, అది జస్ట్ క్యూ. ఓకే, క్యూ ఆన్సర్ అయిపోయిందా? అర్థమైంది ఇది. తర్వాత ఏమన్నా ప్లాన్ చేయగలుగుతారా నెక్స్ట్ క్వశ్చన్ కి? నెక్స్ట్ 2 లో సి క్వశ్చన్ ఏంటంటే sin inverse x whole square into cos inverse y whole square is equal to pi square by 4. Pi square by 4 implies mod x minus y. Mod x minus y is equal to question mark option P. ఇందాట్లాగే ఆప్షన్స్ రాయండి. ఆప్షన్ P1, ఆప్షన్ Q -2, ఆప్షన్ R 0, ఆప్షన్ S +2. సొల్యూషన్ సో వాడు ఇచ్చిన ఈక్వేషన్ ని కన్సిడర్ చేయండి. ఇప్పుడేం ఆలోచన చేస్తారు చెప్పండి? వాట్ ఈస్ యువర్ ఐడియా? ఐడియా చెప్పమని ఇప్పుడు ఏదో చెప్పాలి, సైలెంట్ గా ఉండకూడదు. రూట్ లో వస్తాయి కదా సార్, π/2 × π/2 రాస్తే వచ్చింది, కానీ మళ్ళీ రూట్ లో వస్తుంది, స్క్వేర్ రూట్ వస్తుంది. sin inverse x × cos inverse x +or - π/2 రాస్తాయి. 5/4 రాస్తాం. సో 5/4 ఈ క్వశ్చన్ మార్చుకుంటాం. 5/4. చెప్పండి ఐడియా ఏంటి? sin inverse x × ఈ 5/4/4 ని చేయడాన్ని బట్టి ఉంటుందా? దీనిపైన ఉంటుందా? దీన్ని ఏం చేస్తారు చెప్పండి? దీన్ని చేసేదాన్ని బట్టి ఇక్కడ మీకు ప్రాబ్లం అనేది విడిపోతుంది అన్నమాట. సో నేనేం చేస్తానంటే, మన ఇష్టం రా, ఎలాగన్నా చేసుకోవచ్చు. sin inverse x whole square, మన సైన్ కి π/2 అంటే ఇష్టమో, కాస్ కి ఏమో π అంటే ఇష్టం కదా, జనరల్ గా అంతే కదా. వాటికి అవి ఇచ్చేద్దాం. దీన్ని π/2 whole square అని రాయండి, అండ్ మరి దీన్నేమో π² అండి. ఓకే, సరిపోయింది. ఇప్పుడు ఈక్వల్ చేసేసుకోండి. ఇంప్లైస్ sin inverse x whole square is equal to π²/2. π²/2 అంటే కొంచెం తేడా పడినాం. ఓకే, హోల్ స్క్వేర్ అని పెట్టండి. ఓకే, అక్కడ మనం రాసి cos inverse y whole square is equal to π². ఓకే, దిస్ ఇంప్లైస్ అప్పుడు sin inverse x ఎంత అవుతుందమ్మా? 1 ఎట్లా అవుతుంది? +or - π/2 అవుతుందా? +or - 2 అంటే దాని నుంచి x ఎంత అవుతుంది? +or - 1 వస్తుందా?
తర్వాత Yes, sir. కామా ఇక్కడ దీని పరిస్థితి చెప్పండి. y ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ చెప్పండి పర్లేదు. మైనస్ -1. అంతేనా? Yes, sir. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు మనవాడు? mod x మైనస్ Modulus of x minus y. mod of x మైనస్ mod of x మైనస్ y అంటే ఇదేమో ప్లస్ ఆర్ మైనస్ 1, ఇదేమో మైనస్ ఆఫ్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు అంటే ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ 1 అంటే వస్తేనేమో 2 వస్తుంది, లేకపోతేనేమో 0 వస్తుంది. అంతేనా? Yes, sir. కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏంటంటే 2 కానీ ఇది కానీ ఆన్సర్ మనకి, లేదా 0 కానీ. నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 2లో డి క్వశ్చన్ రాయండి. 2లో డి క్వశ్చన్ ఏంటంటే మోడ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై mod sin inverse x minus sin inverse y is equal to ఎంత ఇచ్చాడంటేనమ్మా is equal to pi అని ఇచ్చాడు. pi implies x power y is equal to how much? ఇందా అట్లాగే మన ఆప్షన్ పి ఎంతంటే 1, ఆప్షన్ క్యూ -2, ఆప్షన్ ఆర్ 0, ఆప్షన్ ఎస్ +2. సొల్యూషన్ అని రాయండి. ఇప్పుడు వాడు ఇచ్చిన దాన్ని ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తారు? 5/2 plus 5. ఏమ్మా? 5/2 plus 5/2 రాద్దాం. పైన 5 రావాలి. అది ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ 5/2 plus 5/2 మోడ్యులస్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ 5/2 పెడతారా? Yes. ఓ పని చేయండి, దీన్ని తీసుకొని చెప్తా. mod sin inverse x minus sin inverse y is equal to 5. మోడ్లెస్ తీసాను దీని నుంచి. మోడ్లెస్ తీసేసినప్పుడు నాకు ఎంత వచ్చిందంటే sin inverse x minus sin inverse y is equal to plus or minus 5, and this implies ప్లస్ ఆర్ మైనస్ 5 అయ్యేటట్లుగా ప్లాన్ చేయాలి. అంటే sin inverse x is equal to plus or minus 5 plus sin y ఓకే. ఇప్పుడు దీని నుంచి నేనేం చేస్తున్నానంటే ఏంటమ్మా? ఏం లేదు సార్. ఇప్పుడు నేను దీని నుంచి ఏం చేస్తున్నానంటే sin inverse x is equal to -π/2 అని తీసుకుంటా. -π/2. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ సిచ్యువేషన్ లో sin inverse y ఎంత అవుతుందంటే ఆటోమేటిక్ గా ఎంత అవుతుంది? +π/2 అయితే సరిపోద్ది కదా మీకు, అంతేనా? అంటే అప్పుడు దీని నుంచి x is equal to ఈ సిచ్యువేషన్ లో ఎంత వచ్చింది మనకి? -1 వచ్చింది. అండ్ ఈ సిచ్యువేషన్ లో x -1 వచ్చినప్పుడు మరి మన y ఎంత వచ్చింది? y వాల్యూ +1 రావటం అర్థం చేసుకున్నారు మీరు. దీని నుంచి x పవర్ y అంటే ఎంత అండి? -1 to the power of 1 అంటే ఎంత? -1 ఆన్సర్ గా రావటం జరుగుతుంది.
తర్వాత ఇంకొక కేసు ఏం చేశానంటే నేను సైన్ ఇన్వర్స్ ఎక్స్ని ప్లస్ పై బై టూగా తీసుకున్నాను. ప్లస్ పై బై టూగా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సైన్ ఇన్వర్స్ పై ఎంత అవుతుందంటే మైనస్ పై బై టూ అవుతుంది, అంతేనా? అప్పుడు దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రావటం మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎందుకంటే సైన్ అప్లై చేసినప్పుడు బోత్ సైడ్స్ అలా జరుగుతుంది. అండ్ ఇక్కడి నుంచి సైన్ అవ్వటం వల్ల ఇది -1 అయింది. అండ్ ఈ రెండు సిచ్యువేషన్ లో ఎక్స్ పవర్ వై ఎంత అంటే 1 పవర్ -1. 1 పవర్ -1 అంటే మీకు తెలుసు దట్ ఈస్ 1. కాబట్టి దీనికి పాపం ఏం ఆన్సర్ వచ్చింది? 1 కానీ -1 కానీ. 1 కానీ -1 కానీ అంటే మరి మన దగ్గర ఏమున్నాయి? 1 ఒకటే ఉంది. మన దగ్గర మరి 1 ఒకటే ఉంది. 1 ఒకటే ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే ఈ ఒకటే ఆన్సర్. ఏమో ఈ క్వశ్చన్ అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ షేర్ చేశానా మీకు? థర్డ్ వన్ కూడా ఏమ్మా వాట్సాప్ లో పంపించానా? పంపించారు సార్. కాలం 1 కాలం 2 కాలం 1 కాలం 2 3లో ఏ అని పెట్టాను. 3లో ఏ x belongs to closed pi to 2 pi. X belongs to closed pi to 2 pi implies tan inverse of tan x. Tan inverse of tan x can be. ఈ క్వశ్చన్ పంపించలేదు సార్. ఏంటమ్మా? ఇది పంపించలేదు సార్. మేము పంపించింది sin inverse of 4/5 plus 2 tan inverse 1/3 అది పంపించారు. ఓకే. రైట్. 3లో ఏ sin inverse 4/5 ఇది మీరే చేసేయచ్చు. yes sir. sin inverse 4/5 plus 2 tan inverse 1/3 plus 2 tan inverse 1/3 is equal to how much? దీనిలో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే P 5/6, ఆప్షన్ Q 5/2, ఆప్షన్ R 5/4, ఆప్షన్ S 5. ఓకే, ఇప్పుడు దీనికి సొల్యూషన్ రాయండి. Solution: sin inverse of sin inverse of 4/5 plus 2 tan inverse 1/3. చేయగలుగుతారా? చేసాం సార్. 5/2 వచ్చింది. ఎంత వచ్చింది? 5/2 వచ్చిందా? yes sir. ఏమన్నా చేయగలుగుతారా మీది? 2 tan inverse x కి ఫార్ములా ఏంటి? 2 tan inverse x కి ఫార్ములా
tan inverse of 2x by 1 minus x. Two tan inverse x की formula tan inverse of 2x by 1 minus x square. So దాని ప్రకారం tan inverse of 2 by 3 divided by 1 minus 1 by 9. That is equal to దీన్ని tan inverse లో చెప్పండి. 4 by 3 4 by 3. 4 by 3 అంతేనా? దీన్ని రాసాను. sin inverse 4 by 5 అని tan inverse 4 by 3 అని రాసాను. tan inverse 2 by 3 divided by అంటే ఎంత వస్తుంది? 3 పైకి వెళ్ళిపోతుందా? 6 అవుతుందా? 6 by 8 అంటే ఎంత? 6 by 8 అంటే 3 by 4 6 by 8 అంటే 3 by 4 కదా? Yes sir. అంటే tan inverse 4 by 3 ప్లస్ దీన్ని ఏమని రాయొచ్చమ్మా? cot inverse రివర్స్ చేస్తే 4 by 3. ఇది ఎలా ఉంది ఇప్పుడు? tan inverse x ప్లస్ cot inverse x లాగా ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి దీనికి? 90. అంటే ఆన్సర్ ఏం తీసుకుంటారు మీరు? ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. Yes, sir. త్రీలో 5. సెకండ్ క్వశ్చన్ సెకండ్ ఇది 5 వస్తుంది సార్. పై వస్తుందా? sin inverse sin inverse 12 by 13 sin inverse 12 by 13 plus cos inverse 4 by 5 cos inverse 4 by 5 plus tan inverse 63 by 16 63 by 16 is equal to question mark. So option P 5 by 6, option Q 5 by 2, option R 5 by 4, option S 5. ఓకే మరి దీనికి సొల్యూషన్ చూడండి. sin inverse 12 by 13 plus cos inverse 4 by 5 plus tan inverse 63 by. సాల్వ్ చేయగలుగుతారు ఈ క్వశ్చన్ ని? Yes sir. చెప్పండి ఏం చేద్దాం? tan inverse 12 by 5. మొత్తాన్ని tan inverse లోకి మార్చేద్దామా? Yes sir. దీన్ని ఏమని రాయొచ్చమ్మా? 12 by tan inverse 12 by 5. 12 by 5 కరెక్ట్. ప్లస్ దీన్ని కూడా tan inverse లో మార్చండి. 3 by tan 4. inverse 3 by 4 Yes sir. plus tan inverse 63 by 6. అసలమ్మా? Yes sir. ఇది ఎంత వస్తుంది మనకి? ఈ రెండు క్యాలిక్యులేషన్ చేస్తే tan inverse of Tan inverse minus 63 by 60. 12 by 5 plus 3 by 4
12 by 5 plus 3 by 4 divided by 1 minus 12 by 5. 12 by 5 into 3 by 4. Plus tan inverse 63 by 60. That is equal. మా ఇక్కడ క్యాలిక్యులేషన్ లో చూడండి, ఇది మీకు 3 టైమ్స్ పోతుందిరా కదా. 3 3s are 9. 9/5 వచ్చినప్పుడు మీరు చక్కగా 5 మైనస్ ఇక్కడ ఎంత వస్తుందో చెప్పండి. ఒకేసారి చెప్పండి. మైనస్ తీసాను నేను, కింద వచ్చే మైనస్ ఎంత అది? 9/5 అంటే 4/5 వస్తుందా, అంతేనా? మైనస్ 4/5 వస్తుంది. ఆ మైనస్ ని ముందుకు పెట్టేశాను, 5 మైనస్ అయిపోయింది. మీకు ఇది ఫార్ములాస్ లో చెప్పాను. ఓకే, ఇక్కడ ఎంత వస్తుందంటే ఎల్సిఎం 20. న్యూమరేటర్ లో ఎంత వస్తుందంటే 2 కలపండి. 48 ప్లస్ 15 ఎంత? 63 ప్లస్ tan ఇన్వర్స్ 63/16. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 5 దీనిలో 4 టైమ్స్ పోతుంది. ఈ బోత్ క్వాంటిటీస్ రెండు కూడా క్యాన్సిల్. ఈ రెండు క్వాంటిటీస్ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత వస్తుంది? 5. ఓకే, నెక్స్ట్ లో సి. ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x root 3 divided by 2 lambda minus x. 2 lambda minus x, comma b is equal to tan inverse 2x minus lambda 2x minus lambda by lambda root 3. Lambda root 3. Then the value of a minus b is okay. Solution. సో మనకి a మైనస్ b అని అడుగుతున్నాడు. a మైనస్ b. ఓకే, సో డైరెక్ట్ గా a మైనస్ b అని తీసుకుంటున్నాను. a మైనస్ b ఈజ్ ఈక్వల్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x root 3 divided by 2 lambda minus x minus tan inverse 2x minus lambda divided by lambda root 3. Okay, so ఏం చేద్దాం? tan inverse x minus tan inverse y. అరే రెసిప్రోకల్స్ ఉన్నాయి చూడండి దాన్ని, అదేంటో అక్కడ మార్చాడు కదా సార్, 2x minus lambda 2 lambda minus x ఇచ్చాడు కదా, లాంబ్డా బదులు x ఉన్నదా? ఫార్ములానే చేసేద్దాం అంటావా? సార్ ఫార్ములా చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా మనకి? వచ్చింది సార్, అలా చేస్తే 5/6 వచ్చింది. ఎంత వచ్చింది? 5/6 వచ్చింది ఆన్సర్. 30 degrees వచ్చిందా? ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఏదన్నా షార్ట్ కట్ ఏదైనా ఉందని చూడిపోయా?
లేదా ఏం రాలేదు సార్. ఎక్స్ బదులు ల్యాండా పెట్టు. ల్యాండా పెడితే ఎంత అవుతుంది చెప్తారా? √3 tan ఇన్వర్స్ ల్యాండా పెడితే √3 వచ్చిందరా అంతేనా? వచ్చింది సార్ ఆన్సర్ అలాగే. మైనస్ 1/√3 వచ్చిందా? 1/√3 అంటే ఎంత? tan ఇన్వర్స్ √3 అంటే 60 5/3 డిగ్రీసేగా. మైనస్ 60 మైనస్ 30 అంటే ఎంతరా? 30 అంటే ఎంత? 5/6 ఆన్సర్. ఓకే ఓకే, మీ డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? డౌట్స్ ఏదో అడిగినట్టున్నావురా నువ్వు మధ్యాహ్నం. నువ్వు అట్లా మెసేజ్ అట్లా ఆఫ్ చేసావు, మళ్ళీ వెంటనే ఫోన్ చేసి క్లాస్ కావాలని గొడవ చేశారు. మళ్ళీ పోతే నాకు నీతో మాట్లాడతాను. డౌట్స్ అన్నీ ఉంటే పెట్టేసి నేను రేపు డిస్కస్ చేస్తాను నీతోటి. ఒక క్లాస్ ఎక్స్ట్రా క్లాస్ కూడా తీసుకున్నాను డౌట్స్. తర్వాత మీ ఈమెయిల్స్ పెడితే నేను ఈ నోట్స్ షేర్ చేస్తాను మీకు. మీరు తర్వాత రెఫరెన్స్ కి చూసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాను నేను, క్లాసెస్ అన్ని కూడా. వాటిని నేను పబ్లిక్ చేయట్లేదు, ఓన్లీ మీ వరకే ఇద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఓకే.